రాష్ట్రాలు నిర్వహించడం జరుగుతుంది. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఇంటిగా ఎక్కువ కేంద్రాలలోనే పరీక్ష పద్ధతిగా అనంతరం రాయడం జరుగుతుంది. రాష్ట్రాలు నిర్వహించడం జరుగుతుంది. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఇంటిగా ఎక్కువ కేంద్రాలలోనే పరీక్ష పద్ధతిగా అనంతరం రాయడం జరుగుతుంది. రాష్ట్రాలు నిర్వహించడం జరుగుతుంది. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఇంటిగా ఎక్కువ కేంద్రాలలోనే పరీక్ష పద్ధతిగా అనంతరం రాయడం జరుగుతుంది. ఐదు కాంక్షలు భాగంగా 390 మొక్కలు నాటడం జరిగింది. వచ్చే సంవత్సరం నిర్మించిన 330 మొక్కలు బాగా చనిపోతుంది. ఒక బస్సు వేసిన 950 మొక్కలు చనిపోతుంది. పాకిస్తాన్ ఇప్పుడు పట్టణాలు ఆరోగ్య ఆరోగ్య మరియు సంతాన ఆరోగ్యాన్ని కోటలాంటి కాలంలో 500 చేసిన గ్రామంలో 20 వల్ల ఇద్దరికి 200 గ్రామం 300 రూపాయలు 316 ఉంది. వేతన రసీదు నాకు పంపించేయడం లేదు సార్. ఆదేశాలు ఉన్నాయి. 3 అప్డేషన్ లేదు. కాలంలో 4 క్రీడల ఒక రోజు ఉన్నట్టు ఈ గ్రామంలో గ్రామసభ అయితే కొండపల్లి రాంపూర్ ముందుగా కొండపల్లి గిరి కొండపల్లి గ్రామ పంచాయతీలో 21,62,000 ఫిర్యాదు కూడా ఫిర్యాదు రిజిస్టర్లో మార్చి 2023 15 రోజుల్లో డిస్పోజల్ కావాలి. నువ్వు ఆ రిపోర్ట్ ఏపీఓ పంపించినావా? ఏమైంది ప్రాబ్లం ఏంటిది? ఏం చేసిందా దానికి ఏపీఓ గారు? ఏం చేసిందా? పోస్టర్ ప్రాబ్లం ఉంది. 20,000 రూపాయలు ఎంత పంపించి వేరే నెంబర్ 9 25 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లలో 17/3/2023 మరియు 18/3/2020 రోజున ఫోటో క్యాప్చర్ కాలేదు, అందువల్ల పేమెంట్ కాలేదని రాయడం జరిగింది సార్. అలాగే పేమెంట్ అయింది కానీ ఆమె
డిమాండేషన్ అనేది వివరించలేదు సార్. పనులు జరిగినప్పుడు ఫోటో తీసుకోవడం సార్. వర్క్ పై జరిగింది సార్. తీసుకోవడం జరుగుతుంది సార్. రోడ్ షాప్ చేయడం జరిగింది సార్. గ్రామ పంచాయతీలో రోజ్గార్ దివస్ సంబంధించి ఆగస్టు 2022 నుంచి ఏప్రిల్ 2022 వరకు రోజ్గార్ దివస్ నిర్వహించారు. ఆగస్టు ముందు ఇది రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు. ఈ గ్రామ పంచాయతీలో ఉపయోగించిన మాస్టర్లకు సంబంధించి సార్, మాస్టర్లలో రోజువారీ ఎవరైతే పనికి వస్తారో వారికి ఆధార్ వేస్తూ వచ్చిన వారి పేరు ఎదురుగా వాళ్ళకు ప్రజెంట్ అని రాస్తూ మరియు ఆధార్ కింద నుండి పైనకు సంఖ్యలు రాయాలి కానీ రాయడం లేదు. అనగా మాస్టర్ నిర్వహణ అనేది సరిగా లేదని గుర్తించడం జరిగింది. మరియు మాస్టర్ ముగించిన తర్వాత కూడా కొలతల ప్రకారం మాస్టర్ వారిగా పనిచేసిన పరిమాణం మరియు బుక్ నెంబర్, పేజీ నెంబర్ మరియు టాస్క్ వివరాలు, టాస్క్ పేరు అనేది మాస్టర్లో రాయాలి. కానీ డీటెయిల్స్ ఏం రాయడం లేదు. అనగా మాస్టర్ రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. రెవెన్యూ ప్లానింగ్ పనుల భాగంగా 325 రూపాయలు రావడం జరిగింది సార్. 10 నెక్స్ట్ కెనల్ పార్క్ ప్లాంటేషన్ సార్ 362 మొక్కలు నాటడం జరిగింది. నెక్స్ట్ పాసాట లేకుండా శివ గారు పేమెంట్ చేయడం జరిగింది. జాబ్ అప్డేషన్ అనేది చేయడం జరిగింది సార్. స్పేస్ కోసం పంపిణీ చేయడం లేదు సార్. 7 రిజిస్టర్లో ఒక 2 రిజిస్టర్స్ అనేది ప్రతి 3 నెలలకు చేయడం లేదు సార్. మిగతా రిజిస్టర్స్ అనేది అప్డేట్ చేయడం లేదు సార్. ఒకే పని 3 నెలల దాకా నడుపుతుందా? మరి ఏం కష్టమైందా మీకు? ఇన్ ప్రోగ్రెస్ వర్క్ అంటే ఆ ఫైల్ కంటిన్యూ ఉంటుంది కదా, ఫస్ట్ ఫోటో ఆ ఫైల్ ఉంటుంది కదా. గోల్ కాల్ చేయడం జరిగింది సార్. ఈసీగా 25% చెప్పిన పనిచేసిన గారు కలెక్షన్స్ అమౌంట్ అనేది రావడం లేదు. గ్రామ సర్పంచ్ గారు క్లియర్ చేయడం జరిగింది సార్. ఒక హక్కుదారికి సంబంధించి 1 డే సార్ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ వర్క్ పేరు రాయకుండా, ఎస్టిమేషన్ రాయకుండా ఏమి 50-30 అనేది జరిగింది సార్. ఆంధ్రప్రదేశ్లో 325 మొక్కలు సార్. చదువు వ్యవసాయం కలిసి కొలతలు తీయడం జరిగింది సార్. ఇప్పుడు మనకు విడుదల తేడా రావడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ 30 గ్రామ్స్ సార్. ఇది కూడా పాస్వర్డ్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. కానీ ఈ బుక్ కంటే తక్కువ పేమెంట్ చేయడం జరిగింది సార్. మీరు మేట్ పొరపాటు వల్ల అని చెప్పి నాకు చూడండి. ఆ 773 రూపాయలు మేట్ దగ్గర రికవరీ చేసి కట్టాలి. అది కంపల్సరీ. మిగిలిన దాంట్లో మనకు రియలైజేషన్ ఏదైనా ఉంటే ఉంటుంది కానీ ఈ పేరాస్లో ఉండదు. అందుకోసం మీకు ఆర్డర్లో ఇస్తాం. రికవరీ ఫ్రమ్ మేట్ అని రాస్తాం. ఆ రికవరీ మేట్ నుంచి రికవరీ చేసి కట్ చేయాలి. ఆర్డర్ మీ మీద వస్తుంది, రికవరీ చేయాలి. దాంట్లో డబ్బులు తీసుకొని కట్ చేయాలి. ఆ మేట్ ఆర్డర్ మీద వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సీనియర్ బట్టి మళ్ళీ పర్మనెంట్ కావాలని లేదా మళ్ళీ కాదు 100% ఆల్మోస్ట్ పదం లెక్క పెడతారా? పర్మనెంట్ అవసరం సార్. ఇక్కడ నిర్వహించలేదు సార్. పండుగ కానీ పట్టు మార్కెట్లో 3 గంటల ఫోటో సార్. ఇంత 8 వాక్యాలలో 3 సార్. 10 అంశం సార్. ఈ వర్షాలు అనేది నిర్వహించడం జరిగింది సార్. 16 అంశం వచ్చేసి 20 సంఖ్య తీసుకోవడం జరిగింది సార్. 15 అంశం వచ్చేసి రోడ్ కార్యం చేయడం జరిగింది సార్. 18 అంశం వచ్చేసి చెక్మూలు చేయడం జరిగింది సార్. నిర్వహించలేదు సార్. ఇక్కడ బండి కూలి నష్టపోవడం జరిగింది సార్. 215 రూపాయలు సార్. ఇక్కడ 22 సార్. పేర్లు భాగ్య వెంకటేశ్వర డాక్టర్ నెంబర్ 10164 సార్. అక్కడ సంతకాలు లేకుండా 700
రూపాయలు పేమెంట్ చేయలేదు. ఇక్కడ రికార్డ్ పీరియడ్ వచ్చి 1/4/2024 నిరాశ వాయించినట్లు గుర్తించడం జరిగింది సార్. సెక్రటరీ గారా 7,000 సార్. మల్టీలేయర్ ప్లాంటేషన్ సంబంధించి రికార్డ్ పరంగా 600 రూపాయలు సార్. వీటి లెక్కిస్తే 15 మొక్కలు సార్. మిగతా 680 మొక్కలనే చనిపోవడం జరిగింది. ఇది ఎక్స్పెండిచర్ ఎప్పుడు పెట్టే మొక్కలమ్మా? వీటి లెక్కిస్తే 18 ఉన్నాయి. మిగతా 240 మొక్కలు చనిపోవడం జరిగింది. 260 సార్. వీటి లెక్కిస్తే 51 సార్. మిగతా 212 మొక్కలనే చనిపోవడం జరిగింది. 20 సార్. వీటి లెక్కిస్తే 112 మిగతా 116 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇక్కడ మల్టీలేయర్ ప్లాంటేషన్ సంబంధించి డిఏ గారు ఎంపుకుడు కడిగేసి 325 గుంటలు గాను 21,318 సార్. సంతకాలు 5,220 31 సార్. ఇక్కడ భాగ్యలక్ష్మి జాబ్ నెంబర్ 103 700 రూపాయలు రికవర్ చేస్తాను. ఒక పేర ఒకటి 603 రూపాయలు ఇంకొక పేర ఉంది. అది కూడా 10 రూపాయలు ఒక పేర నువ్వు రికవర్ చేపిస్తాను రాసిన 1973 రూపాయలు ఒక పేర రికవర్ చేపిస్తాను. పనిచేసినట్టుగా 11 రోజులను 703 రూపాయలు సార్. ఇది తగిన వివరణ కూడా మా కొడుకు పనిచేయలేదు. ఇక్కడ అవన్నీ చెప్పేసి 30 సీఓలో ఎంతకెళ్ళి ఇస్తాను కదా పైసలు మీరు ఎందుకంటే 200 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేసింది. 30 సార్. ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ వల్ల అదనంగా 307 రూపాయలు పేమెంట్ చేయాలి. ఏగా టీఏ 40 సార్. ఇక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్ వల్ల డిమాండ్ నిర్వహిస్తున్న ఇక్కడ జాతర అనేది 84 జాతర 50,000 అప్డేట్ చేయమంటా అప్డేట్ చేసి పెట్టుకోవాలి. టాప్ అవుతుంది. ఇప్పుడు నోటీస్ వచ్చేటప్పుడు ప్రిపేర్ చేసి కంప్లీట్ చేసి పదిహేను అవసరం సార్. ఇక్కడ 5 వర్షాలు సంబంధించి ఇందులో 5 వర్షాలు కూడిన సంస్థలు తీసుకోవడం జరిగింది సార్. 16 అవసరం వచ్చేసి రోడ్ పరంగా చేయడం జరిగింది సార్. 15 అవసరం వచ్చి ఈసీగా చేయడం జరిగింది సార్. 18 అవసరం వచ్చేసి 6 వర్షాలను 12 పనులు కావాల్సి రావడం జరిగింది సార్. 19 అవసరం సర్వేవాళ్ళు తీసుకోవడం అనేది నిర్మించడం జరిగింది సార్. రిజిస్టర్ కూడా అవ్వకుండా కానీ పర్యవేక్షణ చేయలేదు సార్. అయితే ఈసీ ఎట్లా సార్. హాస్టల్ నెంబర్ 2931 సార్. బయట వాడకం నిబంధనలు ఉన్నప్పటికీ మార్కెట్ నెంబర్ బయట వాడకం లెటర్ పంపాలి. ఇంకా ముందు అతన్ని లెటర్ డిఆర్డిఓ రావాలి. మీ పర్సనల్ ఇంకా అయ్యేదో ఆ మేటు తొలగించినట్టు మాకు రిపోర్ట్ రావాలి. అయితే నీకు కొన్ని భయం ఉంటుంది. నెక్స్ట్ 30 సార్. నెక్స్ట్ 24 అంశం సార్. ఇక్కడ 6 రాపదాలు ఒక్కొక్క 12 రోజులు చొప్పున 64 రోజులకు ఆధారంగా సంఖ్య చేయడం జరిగింది. 450 మొక్కలు సార్. వీళ్ళు లెక్కిస్తే 200 ప్రకారం 520 సార్. వీళ్ళు లెక్కిస్తే 320 మిగతా 250 చనిపోవడం 3 మొక్కలని చనిపోవడం జరిగింది. 0.209 సార్. గోరెడ్డి గ్రామ పంచాయతీకి సంబంధించి దీనికి సంబంధించి ఏపీగా నడితే మస్టర్ ఏపీగా నడితే డిఏగా నడితే దేవుడితో నా దగ్గర మాట్లాడుతున్నాను ఇట్లా శివ అని చెప్పారు. శివ కడితే నాకు తెలియదని చెప్పారు. అంటే రిటర్న్ పత్రపరచడంలో విధించడం జరిగింది. అట్లాగే మీరు పనిచేసి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎవరు కూడా పెండింగ్ చేయలేదు సార్. ఇది విషయాన్ని గ్రామంలో చర్చిస్తే ఆ వర్గీయులు ప్రాంతం మీద పెండింగ్ చేయగలరు. దీనివల్ల కూడా సుమారు 10 లక్షల రూపాయలు చేసి కలిసి పనిచేసి 2.5 సంవత్సరాల నుంచి నష్టపోతుంటే వస్తుంది సార్. పని చేసి
డిమాండ్ పెట్టద్దు. అదే పూర్తి నిర్లక్ష్యంలో కూలీలు ఏమన్నా అసలు కూలీలు పని చేయకపోతే మన అందరూ ఏం సార్ మన గీతలు ఎక్కడ అంటే సార్ ఒక నెల జీతం రాకపోతే మనం ఆగమాగం అవుతున్నాం. అట్లాంటిది 2.5 సంవత్సరాల నుంచి కూలీలు 60 నెలలు ఉంటారు. అంటే మీ క్వాంటిటీ లేకపోతే పని చేయించింది ఒక తప్పు అయినాక పేరు రివైజ్ కాలేదు సార్, రివైజ్ కాలేదు సార్. కోసం మీరు ఏం చేశారు? సంజయ్ ఎవరికైనా లెటర్ పెట్టిల్లా? పుష్పల తప్పి ఏం చేసి 2020 ఆలే ఉన్నారు సార్. 2020 అయిపోయింది. 48,000 రూపాయల పేమెంట్ పనిచేసిన కూలీలకు నిజాయితీ పనులు కాలేదు. తప్పిండని ఆ రైతులు తీసుకొచ్చిండు. గోడపల్లికి కక్కరేసి లేదు ఆయన ఏం చూపిస్తానంట 26/5/2020 నుంచి 1/6/2022 వరకు 60 నిమిషాలు పనిచేసింది సార్. దీనికి సంబంధించి 10,025 రూపాయలు పేమెంట్ చేయాల్సింది కానీ పేమెంట్ చేయలేరు. గ్రామసభలో చర్చిస్తే వర్కేడీలో క్వాలిటీ అయిపోయింది. డిఆర్డీఓ తీసుకెళ్ళినటువంటి పేపర్స్ కానీ ఇలాంటివి కానీ చూపెట్టారు. అనగా మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేరు. చెప్పరు బాబు ఏదో మాటలు ఫోన్లలో ఒకసారి అది అంటారు తప్పించుకోవడానికి చెప్పి జవాబు వలరం వరకు 19/5/2022 నుంచి 1/6/2022 వరకు రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఇది పేమెంట్ సంబంధించి పేమెంట్ చేయలేదు. గ్రామసభలో చర్చిస్తే సేమ్ మార్కెట్లో క్వాలిటీ పేమెంట్ చేయడం అని చెప్పింది. ఒక వారం ఆగితే 2-3 వారం ఎక్కడ డిమాండ్ పోయింది, ఎందుకు పేమెంట్ కాలే? బిఎస్ నుంచి మొదలుపెట్టి ఎంపీడీగా అందరూ బాగలేదు సార్. మస్టర్ వెరిఫై చేయాలా అని చేయాలి సార్. 13వ అంశం సార్, ఫార్మేషన్ రోడ్కి సంబంధించి 12/5/2022 నుంచి 18/5/2022 వరకు సంబంధించిన పేమెంట్ చేయలేదు సార్. కానీ ఈ వర్కేడీలో క్వాంటిటీ అయిపోయిందని చెప్పారు. కానీ ఈ వర్కేడీలో ఈ రాష్ట్రంలో వర్క్ క్వాంటిటీ ఉంది సార్. క్వాంటిటీ ఉండి కూడా పేమెంట్ చేయలేదు. అంటే ఉద్దేశం పోయినా నేను క్వాంటిటీ ఉంది లేదు. గ్రామసభలో చర్చించే ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం లేదని తెలపడం జరిగింది. 17వ అంశం సార్, 7 రకాల రిజిస్టర్స్లో 6 రకాల రిజిస్టర్ నిర్వహించిన ఫిర్యాదులు నమోదు చేయడం లేదు. గ్రామంలో ఎన్నికైనటువంటి పేమెంట్ కాకుండా ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఒకటి కూడా నమోదు చేయలేదు. దాని 18వ అంశం సార్, 3 రకాల ఫోటోస్లో పని జరిగిన తర్వాత ఫోటోస్లో నిర్వహించలేదు. 19వ అంశం, వర్కర్కి సంబంధించి 9 పంచాయతీలు మస్టర్ రోడ్గా చేయలేదని గుర్తించడం జరిగింది. 29వ అంశం సార్, ఎటువంటి పనులకు సంబంధించి ఈసీ గారు చెప్పేది పూర్తిగా చేయట్లేదు. అంటే కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని పనులు చేయట్లేదు. 23వ కాలంలోకి సంబంధించి 11 పనులకు సంబంధించినటువంటి ఎన్నికలలో 12 పనుల కాలంలో రాయడం అసలే రాయలేదా? ప్రతి నెల 10 శాతం పనులకు తగ్గకుండా వెరిఫై చేయాలి. కానీ వెరిఫై చేయలేదు. అంటే డిఏ గారు అధికారం పనులను పర్యవేక్షించడం. 25వ అంశం సార్, రోజుగారు దివస్ అనేది కానీ 25/4/2022 నుంచి ప్రభుత్వాలకు అన్ని చేసిండు. కానీ ఏపీఓ ఏసీ ఎవరు కూడా ఈ 24 నెలల్లో ఒక్కరోజు కూడా ఒక్క గ్రామ సభకు కూడా హాజరు కాలేదు. అదే గ్రామాన్ని మండల స్థాయి అధికారులు ఎవరు కూడా సందర్శించడం లేదని, పైన సూచనలు ఇవ్వడం లేదని గుర్తించడం జరిగింది. 64 మంది హక్కుదారులు 313 రోజులు పనిచేయడం జరిగింది. కానీ అటెండెన్స్ మొబైల్ యాప్లో 249 రోజులకు మాత్రమే గెలిచింది సార్. దీనివల్ల వీళ్ళు 64 రోజులకు సంబంధించి 13,580 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఫార్మేషన్ రోడ్కు సంబంధించి కూడా ఎంత తక్కువలో చెప్పు క్వాంటిటీ నాకు తెలుసు ఆ రోడ్డు గురించి ఎంత తక్కువలో చెప్పు ప్రత్యక్షంలో రోడ్ లేదు. రోడ్ లేదు సార్. సార్ అయితే ఆ రోడ్డు మీద మన పెన్సింగ్ వేసి అది కేవలం మనకు 12 ఫీట్ రోడ్ ఉందన్న. 12 ఫీట్ల రోడ్డు ఇప్పుడు 6 ఫీట్ల 7 ఫీట్ల రోడ్ ఉంది. అంటే బండి ఉంది సార్. బండి మీద పెన్సింగ్ వేసాను, సిమెంట్ ఫోర్స్తో పెన్సింగ్ వేసాను. గ్రామ పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ భూములు ఈ మాస్టర్లో హక్కుదారుల సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు మాస్టర్లు అన్ని ఏపీ ఎంపీ వాళ్ళు సరిగా ఉన్నాయని ధృవీకరించి సంతకం చేయడం జరిగింది. అయినప్పటికీ వచ్చిన సంతకాలు అంతే కదా ఏదైనా సంతకం ఎక్కడ 751 మొక్కలు ఉన్నాయి, 749 మొక్కలు లేవు. అనగా కేవలం 25% మొక్కలు మాత్రమే బతుకుతాయి. పంచాయతీ ఎందుకు మీ ఊళ్ళో పెద్దలు అసలు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఫీల్డ్ సంబంధించి నిబంధనలను కూడా రికార్డ్ చేయలేదు. 32 అంశం సార్, ఇది కూడా నిబంధనలు రికార్డ్ చేయకుండానే ఫీల్డ్ సంబంధించి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది.
ఒక 85 రోజులు పనిచేయడం జరిగింది సార్. కానీ మొబైల్ అటెండెన్స్లో 105 రోజులు పనిచేసినట్లు వీళ్ళకు అటెండెన్స్ వచ్చింది సార్. అంటే పని కాకపోయినా కూడా పనికి వచ్చినట్లు ఆధారపడడం వల్ల 20 రోజులకు 2,331 రూపాయలు అదనంగా పేమెంట్ అయింది సార్. అందుకే రియలైజేషన్ 7/4/2022 శ్రీరామనవమి ఆదివారం రోజు పనిచేసినట్లు 7,929 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నామసంలో చర్చిస్తే వాస్తవంగా శ్రీరామనవమి రోజు మా గ్రామంలో ఎవరు కూడా పనికి రారు, అందులో ఆదివారం శ్రీరామనవమి ఎవరు కూడా పనిచేయమని చెప్పేసి అర్థంగా పనిచేయడం జరుగుతుంది. ఇతను 7/28/6/2022 నుంచి 4/7/2022 వరకు ఒక వారం 701 రూపాయలు పేమెంట్ చేసినట్టుంది. ఈ విషయాన్ని గ్రామసభ గ్రామ పంచాయతీ అటెండెన్స్ రిజిస్టర్ కూడా పరిశీలించగా అటెండెన్స్ రిజిస్టర్ కూడా పనిచేసినట్లుంది. అనగా ఎన్ఆర్ఈఎస్లో పనిచేయకపోయినా కూడా పనిచేసినట్లు మాస్టర్ రాసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. తర్వాత గ్రామ పంచాయతీ ఖైరీగూడ గ్రామ పంచాయతీకి సంబంధించి కోలేటి గ్రామ పంచాయతీకి ఏ ఒక్క మండల అధికారి కూడా వెళ్ళి పరిశీలించారు, మరి పర్యవేక్షించారు సార్. కారణం ఏంటంటే మరి వాళ్ళు మరి అక్కడ పోతే దేనికి దెబ్బకొడితే సీదా అవుతుంది. ఎవరు కొట్టుకోవాలని చూస్తాం. ఇప్పుడు పిల్లలు చూస్తాం. సమాచారం సార్ 9 పని కొరకు దరఖాస్తు తీసుకుంటున్నారు, పని వల్ల దరఖాస్తులు తీసుకోవడం లేదు. 10 పనిచేసిన జాబితాలలో 190 జాబితాలలో అప్డేషన్ చేయడం జరిగింది. 78 జాబితాలకు సంబంధించి అప్డేషన్ చేయలేదు. గ్రామ సభలో చర్చిస్తే ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. 12వ అంశము ఎవరు రిజిస్టర్ నిర్వహిస్తున్నారు కానీ ఫిర్యాదు రిజిస్టర్ అనేది ఆ పేరుకి మాత్రం నిర్వహిస్తున్నారు, అందులో ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయడం లేదని గుర్తించడం జరిగింది. ఇది ఫిర్యాదులో నిర్వహించలేదు సార్. వర్క్ ఫైల్స్లో 22 పనుల్లో 16 పనులకు నిర్వహించారు, మిగతా పనులకు నిర్వహించలేదు. ఎన్నికల్లో రైతు కూలీల సంతకాలు 8 పనులకు సంబంధించి తీసుకోలేదు, వారు చేయడం లేదు. ఇంతవరకు సంబంధించి ఈసీ గారు రిప్రజెంట్ చేయట్లేదని గుర్తించడం జరిగింది. 15వ అంశము 7 పనులకు సంబంధించి ఎన్నికల్లో 12 పనులు కాలం రాయలేదు. 19 సర్వే మిషన్ నిర్వహిస్తున్నారు కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఈసీ గారు వెరిఫై చేయట్లేదని గుర్తించడం జరిగింది. బేసిక్ సంబంధించి అవేర్నెస్ ఇవ్వడం, ఆ గ్రామ సభలకు సంబంధించి ఒక గ్రామ సభ కూడా పంచాయతీ సెక్రటరీకి బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. పంచాయతీ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ టీఏ ఏపీఓ ఈసీ లెక్క ప్రకారంగా నీకు పనిచేసి డబ్బులు రాలేదు అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? 120 మంది కడుపులో ఉండాలి కదా. నువ్వు చెప్పు నేను అనేది బేసిక్ రాదు, రెండు చేస్తున్నాడు అంటే అంత పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తుంటే ఓన్లీ పంచాయతీ సెక్రటరీ నిర్వహించాలా? టీఏ రావద్దా, ఏపీ రావద్దా? నెల రోజుల పైసలు వస్తాయి. మొబైల్ యాప్లో కేవలం 12 రోజులు పనిచేసినట్టు అందించుకోవడం వల్ల 7,344 రూపాయలు మొత్తాలు నష్టపోవడం జరిగింది. ఇది కూడా 137 మొక్కలు కనిపించాయి. అంటే 30% మొక్కలు అంటే ప్రతి మానవాళి 60 మొక్కలు 116 మొక్కలు అంటే 85% అటెండెన్స్ 5 రోజులు 4 పనులకు సంబంధించి డివియేషన్ ఏమైనా వచ్చిందా? డివియేషన్ రాదు, నో డివియేషన్ రాలే. కానీ క్లోజ్ కదా అందుకే లేకుండా ఎప్పుడు మాట్లాడలేదు ఈవెంట్గా ఉంటుంది. పాపులేషన్ రోడ్కి సంబంధించి కొత్తలో తెలియడం జరిగింది సార్. ఎప్పుడులో 250 జరిగింది. ఆంధ్రప్రదేశ్లో టేకింగ్ అని తెలపడం జరిగింది సార్. 200 రూపాయలకు సంబంధించి 15 రోజుల్లో వర్క్ రికవరీ చేయమని పీడీ గారు ఆదేశించడం జరిగింది. తర్వాత పంచాయతీకి సంబంధించి రికార్డు వల్ల తగ్గింది సార్. థ్యాంక్ యూ సార్. ఈ గ్రామంలో ఉంటారు ఇలా పండుగ పాపం ఎంతసేపు అయిన కూలీలకు పేమెంట్ చేయమని డిఆర్డీఓ సార్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా పేమెంట్ చేయాలి తీసుకోవడం లేదు సార్. 10 లక్షలు వచ్చేసి కాంపౌండ్ అప్డేషన్ ప్లస్ డిమాండ్ చేస్తున్నాం సార్. మొత్తం నెంబర్ యాడ్ చేస్తారు. అప్డేషన్ లేదా లేదా అయితే మానమ్మా
డాక్టర్ లిస్ట్ 2B మాన్యువల్గా రాయాలి సార్. అనేది రికార్డ్ చేయడం లేదు సార్ మాన్యువల్గా. సో గ్రామ సభ రిజిస్టర్ కూడా ఇయర్లీ ఒకసారి మీరు ఇచ్చినట్టు మాన్యువల్గా రాయడం జరిగింది సార్. రాయడం జరిగింది సార్. మూడవ వచ్చేసి డిమాండ్ రిజిస్టర్ రెండు కూడా రాయడం లేదు సార్. తర్వాత 4వ రిజిస్టర్ డిసెంబర్ అప్డేషన్ పెట్టలేదు సార్. తర్వాత 5వ సుస్థిర అవసరం రిజిస్టర్ సంబంధించి కూడా సార్. తర్వాత ఫిర్యాదు రిజిస్టర్ సంబంధించింది జస్ట్ 5వ నెలలో ఒక ఫిర్యాదు వచ్చినట్టు రాయడం జరిగింది సార్. ఆ రోజుగారు దివస్ నర్సరీ రిజిస్టర్ పెట్టాలి. అది ఎడిషన్ కలెక్టర్ డిఆర్డీఓలు మా సినిమావారికి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ 2 months మాత్రమే సార్. సార్ కానీ పనిపేషానికి వీళ్ళు లెక్కించగలిగితే 96 మొక్కలు ఉన్నాయి. మిగిలిన 84 మొక్కలు లేవు సార్. 20 రెవెన్యూ ప్లాంట్కి సంబంధించింది సార్. ఇది మనకు 311 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇది పనిపేషానికి వీళ్ళు లెక్కించాలి 69 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 240 మొక్కలు లేవు సార్. ఇవ్వలేదు సార్. లేదా లేదు సార్, ఇవ్వలేదు సార్. ఏంటమ్మా పనిచేసిన చెప్పినా తెలంగాణ జిల్లా ప్రాంతానికి సంబంధించి సార్ ఎందుకు సార్ మనకు 10 మంది అధికారులు పనిచేసినట్టుగా అవసరం ఉన్నాయి సార్. కానీ ఎవరికి కూడా సూపర్ కాదు. నువ్వు ఆ డిస్ట్రిక్ట్ ఎవరు రాసినా కానీ ఎవరు వాళ్ళందరూ బాధ్యత ఇక్కడే పనిచేసిన తర్వాత మనకు రిజిస్టర్ వల్ల సార్ 2B మాన్యువల్గా రాయడం ఉంది సార్. తర్వాత సెకండ్ రిజిస్టర్ ఉంది సార్. వచ్చింది సార్ డిమాండ్ రిజిస్టర్ సంబంధించి 7 నెలల వారీగా 2 నెలల వారీగా అప్డేషన్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్డేషన్ ఉంది. తర్వాత 5వ సుస్థిర మాన్యువల్గా రాయాలి. అది రాయడం సరే వచ్చేసి సార్ ఈ 17 పాటలకు సంబంధించింది 3 టైప్ ఆఫ్ ఫొటోస్ చూపించడం జరిగింది సార్. మిగిలిన 5 పనులకు సంబంధించి మనకు ఫొటోస్ చూపించడం జరిగింది సార్. 16వ అంశం వచ్చేసి సార్ మనకు 16 వర్క్ ఫైళ్ళలో సార్ 15 రకాల డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది సార్. మిగిలిన 6 వర్క్ ఫైళ్ళలో మాత్రం 9 రకాల వర్క్ చేయడం లేదు సార్. 17వ అంశం వచ్చేసి సార్ 13 ఎంపీలలో సార్ కూలీల రైతులు సంతకాలు తీసుకోవడం లేదు సార్. 9 ఎంపీలలో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సార్. 19వ అంశం సార్ ఈసీ గారు 25% చెక్ చేయడం లేదు సార్. 20వ అంశం వచ్చేసి సార్ 12 పదులు బాగా రాయడం జరుగుతుంది సార్. అది రోజుగారు దివస్ సార్. ఇది కూడా సార్ మనకు అందులో వచ్చినటువంటి ఫిర్యాదులు కూడా సార్ మనకు 7 రిజిస్టర్లో ఫిర్యాదుల రిజిస్టర్లో రాయడం లేదు సార్. 23వ అంశం వచ్చేసి సార్ మనకు డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్, సర్వేవల్ రిజిస్టర్ రిజిస్టర్లో బాగుంది సార్. మనకు 399 మొక్కలు పెట్టడం జరిగింది సార్. కానీ ఇది పనిప్రేషన్కి వెళ్ళి లెక్కించగా 200వ అంశం సార్. 25వ అంశం సార్ ఇది బండ్ ప్లాంటేషన్ సంబంధించింది సార్. 900 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇటు పనిప్రేషన్కి వెళ్ళి మొక్కలను లెక్కించగా 650 మొక్కలు సార్. మిగిలిన 150 మొక్కలు సార్. హార్టికల్చర్ సంబంధించింది సార్. ఎం వెంకటి అనే హక్కుదారు సార్. మనకు మనము 112 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. కానీ పనిప్రేషన్కి వెళ్ళి చూడగా ఏ ఒక్క అనే హక్కుదారు మనకు 200 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. అటు పనిప్రేషన్కి వెళ్ళి మొక్కలను లెక్కించగా 129 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 70 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. లక్ష్మి అనే హక్కుదారు సార్ పని చేసినట్టుగా హాజరు ఉన్నాయి సార్. కానీ సంతకం లేకుండానే 6 రోజులకు గాను 626 రూపాయలు పేమెంట్ చేయడం. 29వ అంశం ఫారం ఫండ్ సార్. ఇది కే భావన అనే హక్కుదారు పనులు పనిచేయడం సార్. ఇందుకు మనకు 2,36,584 రూపాయలు చేయడం జరిగింది సార్. కానీ ఈ పరిపరిశ్రమ తనిఖీ బృందం వాళ్ళు కొత్త దీనికి సంబంధించి ఇరియట్ అవుట్లెట్ కూడా వేసి తేడా రావడం జరిగింది సార్. 150 రూపాయలు సార్. మినీ ఫార్మేషన్ ట్యాంక్ సంబంధించి సార్ ఇటు పరిపరేషన్కి వెళ్ళి కొత్త తీయగా 26.37 క్యూబిక్ మీటర్ల తేడా రావడం జరిగింది సార్. అనగా 4,403 రూపాయలు అదనంగా పందులాలు పొలం వరకు సార్. ఇందులో మనకు తనిఖీ బృందం వారు పనిప్రేషన్కి వెళ్ళి కొత్త తీయగా సార్ మనకు 723 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది సార్. అనగా కాలో 33
సార్ రికార్డ్ కూడా వచ్చేసారా? అమృతం పర్సన్ గారికి, ఎంపీడీఓ గారికి మరియు విద్యా సిబ్బందికి అందరికీ కూడా తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించుకొని ఈ ప్రజావేదికని విజయవంతం చేసినందుకు తండ్రి బృందం తరఫున కృతజ్ఞతలు సార్. ఇది సామాజికానికి ఇంతటితో ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నేటి 14వ విడత సామాజిక తనిఖీ ఆడిట్ ఏదైతే ఉందో దీన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ఈ ఆడిట్ సమావేశం ముగిస్తున్నాము. థ్యాంక్ యూ.